మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం బ్యాక్ ఆఫీస్ టు ది వరల్డ్, బట్ మన బ్యాక్లు కూడా బాగుండాలి కాబట్టి, సో పోస్చర్ విషయంలో మీరు జాగ్రత్తలు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐటీ పీపుల్ అమ్మాయిలను అడిగినా కానీ 36, 40 ఏజ్లైనా L1, L2, L3 అని చెప్పి కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సో హౌ టు ప్రొటెక్ట్ మరి వాళ్ళకి సాధారణంగా నడుము నొప్పి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం? మనం ఏజ్ ఓల్డ్ మనం చూస్తే సూర్య నమస్కారాలు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ జస్ట్ ఓన్లీ ఒక 15-20 minutes ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్లో మీకు ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ బెండింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సూర్య నమస్కారాల్లో చెప్పిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకి బ్యాక్ పెయిన్ లేనప్పుడు చేసుకుంటే డెఫినెట్గా దే విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. బట్ ఫర్ ఐటీ పీపుల్ కానీ లాంగ్ టర్మ్ సిట్టింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అంటే నేను గంటలు కూర్చుంటానంటే ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నా హెడ్ వెయిట్, నా నెక్ వెయిట్, నా చెస్ట్ వెయిట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టు మై స్పైన్. మా స్పైన్ మీద ఎక్కువ ఒత్తిడి పడ్డాక ఏమవుతుంది, డిస్క్ డిజనరేషన్స్ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మనం ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ ఉంటే డిస్క్ మీద ఎక్కువ ఒత్తిడి పడి డిస్క్ అరుగుదల వస్తూ ఉంటుంది. సో సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. మీరు వర్క్ చేస్తున్నారు, ఒక 1/2 hour 40 minutes తర్వాత నిలబడండి, అక్కడే వర్క్ చేయండి, నిలబడి వర్క్ చేయండి, మళ్ళీ కాసేపు నాకు కూర్చోండి. కంటిన్యూస్ సిట్టింగ్ ఈజ్ నాట్ గుడ్, ఫార్వర్డ్ బెండింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లాంగర్ టైమ్. అండ్ దెన్ మీ యొక్క బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్స్. బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ టేక్ స్ట్రెస్ లైక్ ఫార్వర్డ్ బెండింగ్ కానీ, గేమ్స్ ప్లే చేయడానికి కానీ, సిట్టింగ్ ఫర్ లాంగ్ టైం కానీ వాళ్ళకి ఏం అవ్వదు. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ సమ్ టైమ్ 4-5 hours కూర్చొని కార్లో వర్క్ వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే డెఫినెట్గా దే విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ టైం చేస్తే అది. సో ఐ హ్యావ్ పేషెంట్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ 2 hours a day. ఇక్కడ నుంచి 1 hour అనకాపల్లి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 1 hour బ్యాక్ రావడం. దే సిట్టింగ్ ఇన్ ద కార్ లాంగ్ టర్మ్ ఫర్ అవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లైక్ 6 months, 1 year, 2 years. దేర్ ఆఫీస్ అక్కడ ఉంటుంది, ఇల్లు ఇక్కడ ఉంటుంది, దే విల్ బి ట్రావెలింగ్. సో అంతసేపు ఎక్కువసేపు కూర్చొని ట్రావెల్ చేయడం వల్ల డెఫినెట్లీ దే విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్స్. డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఆహారం విషయానికి వద్దాము. సో మనం మారుతున్న కొద్దీ మనం తినే ఆహారం మారుతూ వస్తుంది, సమస్యలు కూడా వస్తున్నాయి. సో ముఖ్యంగా ఎముకల పటుత్వాన్ని, బలాన్ని తగ్గించే ఆహారాలు ఏంటి, వేటికి దూరంగా ఉండాలి? సో ఇప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా మన ఎముకలు బలంగా మారుతాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలండి. సో జంక్ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్నవి జంక్ ఫుడ్స్, లైక్ జంక్ అంటే ఇంకా మీకు తెలిసిందే ఉంది, చిప్స్ అని, పొటాటో చిప్స్ అని, రకరకాల చిప్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇవి క్రీమ్ బన్స్, ఇట్లాగా జంక్ ఫుడ్స్ అన్నీ మనం ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కొద్దిగా తగ్గించుకొని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్కి ఇవ్వాలి. మనం ఎక్కువ ఆకుకూరలు, వాటిలో పడినంత ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. సో దే విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ బోన్ స్ట్రెంగ్థనింగ్. దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజర్, వైటమిన్ డి కావాలి. అంటే మనం తినే కాల్షియము మనకి బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకు సన్లైట్లో ఇవ్వాలి. అంటే వైటమిన్ డి ఈజ్ అ కప్లింగ్ ఏజెంట్ విచ్ సిట్స్ ఇన్ ద గట్. మనం తినే ఫుడ్ని, కాల్షియంని ఎప్పుడు వస్తుందా అని వైటమిన్ డి ఇంటెస్టైన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కాల్షియం రాగానే పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి డిఫరెంట్ ఆర్గన్స్లోకి చేరదీస్తుంది. ఇప్పుడు సన్లైట్ లేదనుకోండి, దెర్ ఇస్ నో వైటమిన్ డి. వాట్ ఎవర్ కాల్షియం యూఆర్ ఈటింగ్, వాట్ ఎవర్ మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఏం తింటున్నా, నువ్వులు తింటున్నారు, అవి తింటున్నారు, బెల్లం తింటున్నారు, ఏం తిన్నా సరే ఎవ్రీథింగ్ ఇన్ స్టూల్స్లోకి వెళ్ళిపోతుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ కాల్షియం బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సన్లైట్ ఎక్స్పోజర్, మినిమం ఎక్సర్సైజెస్ ఆర్ కీ ఫర్ లైఫ్ స్టైల్. వేటికి దూరంగా ఉండాలి సార్? యాక్చువల్లీ జంక్ ఫుడ్ ఒకటి, డ్రింక్స్ విషయానికి స్మోకింగ్ విల్ డెఫినెట్లీ వీక్ యువర్ బోన్స్, ఆస్టియోపోరోసిస్ సెటన్ అవుతుంది. సో ఆల్కహాల్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టూ మచ్ ఆల్కహాల్ ఇవన్నీ ఆపాలి. సో కూల్ డ్రింక్స్, ఎస్, ఇవన్నీ జంక్, ఎస్.